వేసవి వడగాల్పులు అధికంగా ఉండడం కారణంగా నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా డైరీ ఫామ్ అన్నా క్యాంటీన్ వద్ద మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు బీజేపీ నాయకులు గట్టె సత్యనారాయణ, కొండేటి గంగాధర్లు తెలిపారు. కాకినాడ డైరీ ఫామ్ సెంటర్ అన్నా క్యాంటీన్ వద్ద బీజేపీ నగర కో కన్వీనర్ కొండేటి గంగాధర్ ఆధ్వర్యంలో చిట్టిబాబు, ఇయ్యప్పనొకరాజు, బుజ్జల సహకారంతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని బీజేపీ నగర కన్వీనర్ గట్టె సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధి మాలకొండయ్య, మండల ప్రధాన కార్యదర్శి నక్కారాణి, ముమ్మిడి విజయలక్ష్మి, నార్ల విజయలక్ష్మి, రాజేంద్ర, చెక్కా రమేష్, దొడ్డి వీరేంద్ర, కొండేటి సత్యనారాయణ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా బీజేపీ అంటే ఇప్పుడు కూడా ప్రజా సమస్య నుంచి పట్టుబడుతుంది. అందులో భాగంగా మా వాళ్ళు మంచి కార్యక్రమాలు కూడా చాలా ఆనందంగా ఉంది. సో ఇదే ధోరణిలో మన కాకినాడలో మిగిలిన చోట కూడా మా బీజేపీ కార్యకర్త ఆధ్వర్యంలోనూ మిగిలిన కూడా పెడితే మనకు చాలా మంచి శుభం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యం. మనం ఏంటంటే అన్నం పెట్టలేం, కానీ దాహం చాలా ముఖ్యం. అంటే మనిషికి దాహం లేకపోతే ఇచ్చబోతే మనం ఏం చేయలేం. సో దాహానికి నిజంగా ఎలాంటి కార్యక్రమం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. నేను ఈ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాగ మా కార్యకర్త రానున్న కాలంలో మా గంగాధర్ గారు ఈ వార్డుకి కార్పొరేట్గా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన మా అందరూ కలిపి లెక్కించుకుంటే ఇలాంటి కార్యక్రమం ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమస్యలు కూడా మీకు ఈ శ్రమ కార్డులు కానీ వచ్చే లోన్ల విషయంలో కూడా చాలా కష్టం పనిచేస్తుంటారు. ఈ టీం అందరూ కూడాను మీరందరూ ఆయన సపోర్ట్గా ఉండి మన ఏరియా డెవలప్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా నేను చూస్తున్నాను, ఎరువుని గృహకల్ప ఉంది. గృహకల్ప చాలా బిల్డింగ్ పాడైపోయినాయి. దానికి కూడా ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన, దీన్ని ఇంజనీర్ అవడంతో ఒక ఆలోచన ఉంది. మీరందరూ సహకరిస్తే మీ అందరూ సహకారంతో అలాగే ప్రభుత్వం ద్వారా తీసుకెళ్ళి నేను ఆ బిల్డింగ్ ఎలాగ డెవలప్ చేయాలి, ఎలా మెయింటైన్ చేయాలి కూడా నేను ఆలోచిస్తాను. సో అందులో భాగంగా నన్ను పిలిచి ఈరోజు ఈ కార్యక్రమం ఓపెన్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, సేవా కార్యక్రమాల్లో కూడా ముందడుగులో ఉంటుంది, ముందడుగు వేస్తుందని చెప్పడానికి ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడమే ఉదాహరణ. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. వేసవి వచ్చింది, మంచినీటి ఎద్దడి ఉంది, దారిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇక్కడ మజ్జిగ మంచినీళ్ళు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతూనే ఇవాళ మనం అనేక నిర్ణయాలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ఆధ్వర్యంలో మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు కూడా గమనించండి, మన పనులు మనకు ఎప్పుడూ ఉంటాయి. మన ప్రాంతాన్ని మనం అనేక రకాలుగా మనం అభివృద్ధి చేసుకోవాలి. మన చేతుల్లో ఉండే కొన్ని అభివృద్ధులు ఉంటాయి. మన ఏరియాలో ఉన్న పార్కు బాగోలేకపోతే ఆ మొక్కలు పీకేసి అది శుభ్రం చేసుకునే పరిస్థితి మన చేతిలో ఉంటుంది. మన ఏరియాలో ఉండేటటువంటి చెరువులు కానీ ఏదైనా ఉంటే అవి శుభ్రం చేసుకునే పరిస్థితి మన పరిధిలో ఉంటుంది. నిజంగా వాళ్ళు మనమే అవకాశం కల్పిస్తున్నాము. అవన్నీ కూడా తల్లిదండ్రులు గుర్తించి పెద్దల సమస్యలో ఒక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది తొందరలోనే. అలా మేము స్టేషన్ బదిలో కూడా చెప్పడం జరుగుతుంది. చిన్న చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనం అందరం కూడా కూర్చుని ఇవన్నీ పరిష్కారం చేసుకుని మన అవగాహన కల్పించి వాళ్ళు మంచి మార్గంలో మనం పెట్టే దిశగా మనం ఆలోచన చేసుకోవాలి. ఈ చలివేంద్రం ద్వారా ఎండాకాలం అంతా కూడా చాలా, రాబోయే కాలం అంతా చాలా ఎండ ఎక్కువగా ఉంది. పెద్దలు ఎవరు కూడా 3-4 గంటల తర్వాతనే బయటికి రావాలి. చిన్న చిన్న వేసవి చిట్కాలు పాటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమం కోసం, ప్రజా సమస్యల పట్ల కోసం పాటుపడే పార్టీ. కుల మత గురువుగారు అన్న మతాలకు అతీతంగా ఉండే పార్టీ. ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్షేమాలని కూడా మనం కూటమి ప్రభుత్వం ద్వారా పెద్దల దృష్టి తీసుకెళ్లి మన సమస్యను పరిష్కారం చేసుకుని మనందరం బాగుండాలని కోరుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దిశగా మనందరం ప్రయత్నం చేద్దామని చెప్పి సెలవు తీసుకుంటూ నమస్కారాలు.